కూటమికి 57 సీట్లే. అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు. ఎవరు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి అని అమిత్ షా అంటా ఉండు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం. అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలే? ఓవైసీల కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు. అదే బాటలో రేవంత్. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ అమిత్ షా ఇండియా కూటమికి 57 సీట్లు మాత్రమే వస్తాయి అని అమిత్ షా గారు అంటా ఉన్నాడు. ఇండియా కూటమి కంటే 57 వస్తాయట. అయితే మోడీకి భజన చేస్తున్నటువంటి నేషనల్ మీడియా అంతా కూడా మొదటి 2 దఫాల్లో అత్యధికంగా ఇండియా కూటమికే వస్తాయని చెప్పింది. ఈ 57 సీట్లు కూడా మొదటి 2 దఫా ఎన్నికల్లో 57 కూడా బీజేపీకి రావు అనేది మోడీ మీడియా చెప్పినటువంటి మాట. ఇక సరే, అందులో ఎంతవరకు నిజం ఉందో వీటిని ఎవరు అంచనా వేస్తారు ఇంకా అనేది పక్కకు పెడితే, ఇక్కడ అమిత్ షా గారు చెప్తున్నటువంటి కీలకమైనటువంటి వార్త ఏంటంటే, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం అనేటువంటి మాట చెప్తారు. ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఉరితాడు బిగించింది. ఇక్కడ డిఫెన్స్ లో పడ్డది భారతీయ జనతా పార్టీ. ఇక అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలే? అయోధ్య రాముల వారేమన్నా వీళ్ళు ఇంటేళ్ల మనిషా? రెండో మాట, ఓవైసీల కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే రామ మందిరం, అయోధ్య రామ మందిరానికి ఖర్గే, రాహుల్, సోనియా గాంధీని వీళ్ళు పిలిచిరట. పిలిస్తే రాలేదట. అసలు అయోధ్యకి మీకేం సంబంధం? ఫస్ట్ అయోధ్య రామాలయానికి మీకేం సంబంధం? మీరెవరు పిలవడానికి? అయోధ్యకు ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, అది పిలుస్తుంది. వాళ్ళు పిలిచిరు. పిలిచిన తర్వాత రాలేదు. రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియానే కాదు, చాలా పెద్ద పెద్ద పండితులు రాలే, పీఠాధిపతులు రాలే. దానికి కారణాలు వాళ్ళు చెప్పిరు. ఎందుకు రాలేదనేది వాళ్ళు కారణాలు చెప్పిరు. వీటిని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, అయోధ్య రామాలయ మందిరానికి ఆహ్వానానికి పిలిస్తే రాలేదని అంటా ఉన్నారు. కారణం ఏంటంటే ఓవైసీలకు భయపడతా ఉన్నారు. ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీని చూసి కాంగ్రెస్ పార్టీ గడగడ వణికిపోయి భయపడి, మేము రామ మందిరానికి పోతే వీళ్ళు ఏమనుకుంటారో ఫీల్ అవుతారని పోలేదని చెప్పి ఇంత సిల్లి మాట. ఈ మొత్తం భారతదేశంలో బీహార్ కాడ నిన్న మొన్న దుకాణం స్టార్ట్ అయింది. కానీ ఇంత పెద్ద తెలంగాణ 545 లోక్సభ స్థానాల్లో ఏకో నారాయణ ఈ ఎంఐఎం పార్టీ ఒకటే సీటు ఉంటుంది, ఎంపీ సీటు అంతే. అది మొన్నటి దాకా, ఇప్పుడు ఒకటి ఉన్నట్టుంది వేరే. అయితే ఈ ఒక్క సీట్ ఆయనను చూసి ఈ 545 సీట్లు భయపడతా ఉన్నాయట. ఈ చెప్తా ఉన్నాడు ముచ్చట ఎవరు? అమిత్ షా గారు. ఈ ఓవైసీలకు లింకు పెట్టి వీళ్ళు ముస్లింలు అనేటువంటి మాట మాట్లాడకపోతే వీళ్ళ పబ్బం గడవది. రెండో విషయం ఏంటంటే, వీళ్ళకు ఓవైసీలకు మద్దతు తక్కువైనప్పుడల్లా వీళ్ళే పూజ చేస్తారు, మద్దతు తక్కువైనప్పుడల్లా బీజేపీ పూజ చేస్తుంది. అసలు మీరు ఎంఐఎం పార్టీని అనకుండా ఒక ఎన్నికల్లోకి పొండి చూద్దాం. ఎంఐఎం పార్టీ ఉంటేనే మీరు హిందువుల ఓట్లు పోలరైజ్ చేయగలుగుతారు. ఇక రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు. అదే బాటలో రేవంత్. కేసీఆర్ రాష్ట్రాన్ని బర్బాద్ చేస్తుంటే 10 ఏళ్ల పాటు చూసి సప్పట్లు కొట్టిరు తప్ప ఏం చేయకపోతారు కదా. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. 10కి పైగా కాదు, కానీ నాకున్న సమాచారం అయితే నేను అక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ టీం నడుస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమికి 57 సీట్లు కూడా రావు. 2 విడతల్లో నిజంగా ఇండియా కూటమికి 57 సీట్లు కూడా రాకపోతే మీరు కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరగాల్సిన పనే లేకుండే. హ్యాపీగా మీరు ఢిల్లీలో కూర్చుంటే మీరే వచ్చేటోళ్ళు కదా. నిజంగా అది 57 అనేటువంటి సంఖ్య తప్పు కాబట్టే నిన్న 3 చోట్ల కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నారు. వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయనేటువంటి వార్తలు ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందినాయో ఇక తిరుగుతా ఉన్నారు. ఇక ఈసారి పోయేటట్టుందని. 2 విడతల్లో జరిగిన పోలింగ్ లో ఇప్పటికే ఎన్డీఏ కూటమి సెంచరీ కొట్టిందని అన్నారు. ఇక సెంచరీ ఎట్లా కొట్టింది? ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే, సరే అది ఎగ్జిట్ పోల్, దాని కథ పక్కకు పెడితే ఇండియా కూటమికి
ఇండియా కూటమికి 57 వస్తాయట. ఆ తర్వాత ఎన్డీఏకు సెంచరీ 100 దాటినాయి. ఫస్ట్ ఏది 2 విడతల్లో ఇవి 57 వస్తాయట మొత్తం. రైట్, 57 వస్తే ఎప్పుడైనా మొన్న జరిగిన ఫలితాలు పెట్టెలు అట్లే ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్లో ఇంకా అట్లే ఉన్నాయి. ఈవీఎంలలో ఏం ఫలితం వస్తుందో ఎవరికి తెలియదు. కానీ అమిత్ షా గారు ఎన్డీఏకు ఆల్రెడీ సెంచరీ దాటిందని చెప్తారు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా సాధ్యమవుతుంది? ఈవీఎం పెట్టెలు ఆడ ఉండంగా అందులో భద్రపరిచి ఉండంగానే రిజల్ట్ ఎట్లా చెప్పగలుగుతా ఉన్నారు? ఇగో ఇదే అనుమానాలకు తావిస్తుంది అన్నట్టు. 57 వస్తుందని కరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతా ఉన్నారు? 57 సంఖ్యనే వస్తుందని. ఇది అనేక అనుమానాలకు తావిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రకటన. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్తో పాటు నిజామాబాద్, హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం ఏర్పాటు చేసిన సభల్లో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుతున్నదని, ఇప్పుడు 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రానికి నేడు నడ్డా, ఎల్లుండి మోడీ రాబోతా ఉన్నట. నిజంగా 57 వాళ్ళకు వచ్చేది ఉంటే మీరు ఇంత బాధపడకపోదురు, ఇంత తిరగకపోతుండ్రి. పరిస్థితులు అట్లా లేవు. తెలంగాణలో మేధావి వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు పోయింది. ఏదో సంథింగ్ జరిగే ప్రమాదం ఉందనేటువంటి ఒక సంశయం మాత్రం మేధావి వర్గంలో వచ్చేసింది.